31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు డెబిట్ కార్డ్తో పాటు బ్యాంక్ అకౌంట్ ఉన్న అకౌంట్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ ప్రమాద బీమా సదుపాయాలు ఉన్నాయన్న సంగతి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే కవరేజ్ ఉంటుందంట, శాలరీ అకౌంటే కానీ, కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్ కానీ, ప్లాటినం కానీ, మామూలు సాధారణ కార్డు కానీ. అసలు ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఈ ప్రమాద బీమానా, జీవిత బీమానా అంటే ఒకసారి డీటెయిల్గా. చాలా మంది బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, కానీ ఆ అకౌంట్స్ వల్ల అనేక రకాల ఇతర లాభాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి బ్యాంకు తన బ్యాంకు ఖాతాదారుడికి కొంత జీవిత బీమా మరియు ప్రమాద బీమా కలిగినటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అది బ్యాంకు నుంచి బ్యాంకు మారుతుంది. ఒక బ్యాంకు ₹1,00,000కి, 2,00,000కి, ఇంకో బ్యాంకు 5,00,000కి, 10,00,000కి, 25,00,000 కూడా ఉంటాయి. మన యొక్క అకౌంట్ని బట్టి కూడా, మన బ్యాలెన్స్ని బట్టి కూడా వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఏ బ్యాంకులో ఆ బ్యాంకులో మన డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే నాకు ఏదైనా బీమా సౌకర్యం ఉందా, జీవిత బీమా కానీ ప్రమాద బీమా కానీ ఉందని తెలుసుకోవాలి. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లాంటివి మనం తీసుకున్నప్పుడు కూడా వీటికి కూడా సపరేట్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి దీని లోపల కూడా కార్డ్స్లో కూడా వాటికి జీవిత బీమా, ప్రమాద బీమాలు కూడా ఉన్నాయి. ఎక్కువ ప్రమాద బీమా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీని లోపల. ఈ ప్రమాద బీమాల లోపల ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా అవి కూడా వస్తాయి. అయితే కొన్ని బ్యాంకుల్లో ఏమున్నాయంటే ఇవి తప్పనిసరిగా మనం ట్రాన్సాక్షన్ చేయాలి. ట్రాన్సాక్షన్ చేయకపోతే సాధ్యం కాదు. రెండోది ఏంటి, ఈ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుని ఉపయోగించాలి. క్యాష్ ఒక్కటి తీసుకోవడం కాదు మనం చేయాల్సిన పని. దాన్ని పెట్టి ఏదైనా కొనాలి, పెట్రోల్ పోయించుకోవడము, లేకపోతే ఏదైనా నగలు కొనడము, బట్టలు కొనడము, ఏదో ఒక రకంగా ఉపయోగిస్తే అక్కడ ఏమవుతుందంటే అక్కడ క్రెడిబిలిటీ పెరుగుతుంది వాళ్ళకి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అంటే మా కస్టమర్స్ ఇంతమంది మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర కొన్ని రాయితీలు వాళ్ళు పొందుతారు, కొంత బెనిఫిట్ పొందుతారు. అవన్నీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. కానీ మనకు వచ్చేది ఏమిటంటే దాని ద్వారా ఈ సదుపాయాలు మనం పొందుతాం, అడిషనల్ సదుపాయాలు పొందుతాం. ఈ అడిషనల్ సదుపాయాల లోపల ప్రమాద బీమా మనకు దాదాపుగా 10 లక్షల నుంచి మొదలు పెడితే 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంది, ఒక బ్యాంకులో ఒక రకంగా ఉన్నది. కానీ ప్రతి బ్యాంకులో ఉన్న కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అంతకుముందు ట్రాన్సాక్షన్ చేయకుండా కొన్ని మినిమం కొన్ని 1 పెట్టాయి, కొన్ని 2 పెట్టాయి, కొన్ని 5 పెట్టాయి, కొన్ని 10 పెట్టాయి. బ్యాంక్ టు బ్యాంక్ మారుతున్నాయి. ఒక బ్యాంకులో తెలుసుకోవాలి మనం. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ తీసుకున్నప్పుడే నాకు ఏమైనా బీమా సౌకర్యం ఉందా, ప్రమాద బీమా సౌకర్యాలు ఉన్నాయా, ఉంటే అది ఏ రకంగా దాన్ని అవైల్ చేసుకోవాలి. రెండోది, అందరికీ ఏం చేస్తారంటే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయగానే పుస్తకాలు ఇస్తారు, కొన్ని పేపర్స్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, అని డీటెయిల్స్ ఇస్తారు. ఆ బ్యాంకుకు సంబంధించిన ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్, దాంతో మనకే వస్తుంది. ఒక్కరు దాన్ని చూడరు. ఆ చెక్ బుక్ ఏదో తీసేసుకుంటారు, మిగతాది పక్కన పడేస్తారు. కానీ బ్యాంక్ అకౌంట్ వేసింది చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి పుస్తకాన్ని మనం చదవాలి, వాళ్ళు ఇచ్చిన పేపర్స్ మనం చదవాలి. దాంట్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మనం ఏదైనా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పోగొట్టుకుంటే వెంటనే మనం దాన్ని ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. చాలామంది పోగొట్టుకుంటుంటారు, ఆ తర్వాత ఎక్కడికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో తెలియదు. ఆ బ్యాంకు నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. ఒక్కోసారి దాన్ని కనుక్కొని చెప్పి కంప్లీట్ చేసేవరకే 1 రోజు 2 రోజులు టైం పట్టేసరికి ఈ లోపల ఇది సైబర్ క్రైమ్ చేసిన వాడు తప్పించుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి పర్టికులర్ నెంబర్ కూడా తెలుసుకోవాలి, వివరాలు తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా అవసరం. ఇలాగా మనం వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే దీంట్లో ఉదాహరణకి డెబిట్ కార్డుతో చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ పాలసీ లోపల ఒక పాక్షిక వైకల్యం ఉండే వాళ్ళని కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అంటే మనకు యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంటల్ పాలసీ యాక్సిడెంట్కి రావాల్సిందే కాకుండా, ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు మనం చనిపోకుండా కాళ్ళు చేతిలో పోగొట్టుకున్నాం అనుకోండి, వాటి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. 2 కాళ్ళు 2 చేతులు పోయినప్పుడు టోటల్గా ఒక మరణించినప్పుడు ఎంత బీమా వస్తుందో అంత బీమా వస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినా కూడా చనిపోకుండా, ఏదైనా ప్రమాదం జరిగి ఒకవేళ బయటపడ్డా కూడా కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఉన్నట్టయితే కాళ్ళు పోతే ఇంత, చేతులు పోతే ఇంత అని దానికి సంబంధించినటువంటి కూడా బీమా ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు పోయిన తర్వాత మనిషి పని చేయలేడు, పని చేయకపోతే ఆదాయం రాదు. అంటే ఒక మనిషి జీవితంలో ఆదాయం లేకుండా బతకాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి అతనికి ఆదాయం ఉండదు, కాబట్టి కొంత మొత్తంలో వాళ్ళకి వచ్చినట్టుగా చేస్తారు. ఇవి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏ బ్యాంక్ ఏమిటంది, ప్రతి బ్యాంకు వేరుగా ఉంటాయి. ఆ బ్యాంకులో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ₹50,000 నుంచి ₹1,00,00,000 వరకు కూడా దీంట్లో వచ్చే కవరేజ్ వచ్చే అవకాశం ఉంది.
డెబిట్ కార్డు దీనిలో కవరేజ్ ప్రీమియం లోపల ఏమవుతుందంటే మనకు డెబిట్ కార్డు లోపల ఒక డెబిట్ కార్డు ఉన్నవారు గత 60 రోజుల్లో కనీసం 6 పాయింట్ ఆఫ్ సేల్ అంటే కొన్ని ఒక్కొక్కరు ఒక రకం చేశారు. ఒక 5-6 ట్రాన్సాక్షన్ చేయాలి, ఒక 3-4 ట్రాన్సాక్షన్. అంటే డెబిట్ కార్డ్ చాలా మంది ఏమనుకుంటారంటే నేను పోయి ఏటీఎం కార్డులో నేను పోయి తీసుకుంటున్నాను, ఏటీఎంలో డబ్బులు తీసుకుంటున్నాను కదా, అది కూడా ట్రాన్సాక్షనే కదా అనుకుంటారు. ఆ ట్రాన్సాక్షన్స్ వర్తించవు. ఖచ్చితంగా ఏదైనా వాళ్ళు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకోవడం కానీ, బట్టల షాపులో కానీ, లేకపోతే బంగారం షాపులో కానీ, ఇంకా మిగతా ఎక్కడైనా పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ కోసం ఈ డెబిట్ కార్డు ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ కింద లెక్కేస్తారు. ఎస్. ఏటీఎం కార్డు లాగా మనం వెళ్ళి ఏటీఎంలో వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటే మాత్రం ఇది వర్తించరు. ఇంకోటి క్లెయిమ్ అంత సులభం కాదు. క్లెయిమ్ మనం చేసుకోవాలనుకుంటే డబ్బులు ఎవరైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకోవాలి. అందుకే ఏంటంటే ప్రతి అకౌంట్ మనం ఓపెన్ చేసేటప్పుడే నామినీని మనం పెట్టేసేయాలి ముందుగానే. ఎవరు మన తర్వాత ఎవరు దాన్ని ఉపయోగించాలంటే మన వారసుల్లో ఎవరిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ నేను పోయినా సరే నా డబ్బులు ఎవరికి రావాలి, ఆ వచ్చేటువంటి బీమా అమౌంట్ ఎవరికి రావాలి, అది ముందే మనం డిసైడ్ చేసుకొని వాళ్ళ పేరు దాంట్లో నమోదు చేస్తేనే కానీ ఇది సాధ్యం కాదు. రెండు అయిన తర్వాత కూడా పేరు నమోదు చేసుకున్నాం, అయిపోయింది అనుకోకుండా ఏదైనా డెత్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి నామినీస్ ఉన్నారో లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వెంటనే ముందు మనం క్లెయిమ్ ఏది చేస్తున్నామో దానికి సంబంధించిన పేపర్స్ మనం వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ పేపర్స్ ఇస్తాను. అప్లికేషన్ తీసుకొని దాన్ని అంతా నింపేసి దాంట్లో డీటెయిల్స్ అని చెప్పి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, తర్వాత దానికి సంబంధించిన పోలీస్ కేసు అన్న జరిగిందా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రతి ఒక్కటి ఆధారాలని మొత్తం సమర్పించాలి. ఈ ఆధారాలు సమర్పించిన తర్వాత వాళ్ళు 30 రోజుల తర్వాత టైం తీసుకుంటారు, 30 నుంచి 60 రోజులు టైం తీసుకొని అవన్నీ కూడా పరిశీలన చేసి ఓకే అనుకున్నటువంటి డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి జమ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి అన్నీ తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మనకు తొందరపడితే అయ్యేటువంటి పని కాదు. దీంతోపాటు శాలరీ అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. అంటే కార్డు వేరియేషన్స్ ఉంటాయి కదా సార్, కొంతమంది దగ్గర మామూలు కార్డు ఉంటుంది, కొంతమంది దగ్గర ప్లాటినం ఉంటుంది, కొంతమంది దగ్గర ప్రీమియం కార్డ్స్ ఉంటాయి. కార్డును బట్టి అమౌంట్ ఉంటుంది, కవరేజ్ ఉంటుంది. అంటే మనం ఎంతైతే అవైల్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి, అంటే బ్యాంకుకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఎంత ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తే బ్యాంక్ అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా వాళ్ళు బ్యాంక్ ఛార్జెస్ కింద డబ్బులు తీసుకుంటారు. అంటే బ్యాంకుకు ఆదాయం వస్తున్న కొద్దీ ఆ డబ్బుల నుంచి కొంత డబ్బు వాళ్ళు ప్రీమియం కింద పే చేస్తారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి కడతారు. ఇది వాళ్ళు డైరెక్ట్ ఇచ్చే డబ్బులు కావు, ఇన్సూరెన్స్ కంపెనీకే ఇస్తారు. అంటే మన పేరు మీద ఒక అకౌంట్ ఇన్సూరెన్స్ ఓపెన్ అయిపోతుంది, ఆ ఇన్సూరెన్స్లోకి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, కొంత పర్సెంటేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా మనకి ఇంత బెనిఫిట్ వస్తుంది. కాబట్టి మనకు వాల్యూ పెరిగినా కొద్దీ, కార్డు వాల్యూ పెరిగినా కొద్దీ మనకి ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా మనం చూసుకుంటే శాలరీ అకౌంట్ హోల్డర్స్ కూడా ప్రత్యేకమైన కవరేజ్ ఉంటుంది. అంటే శాలరీ అకౌంట్ హోల్డర్ ఏం చేస్తారు, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు ఇస్తా అంటారు. ఎందుకంటే వాళ్ళ శాలరీ అంతా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. కాబట్టి అలా శాలరీ అకౌంట్ హోల్డర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడో వాళ్ళకు ప్రత్యేకమైన కవరేజ్ ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళకి జీవిత బీమా వర్తిస్తుంది, దాంతోపాటుగా వాళ్ళకి డెత్ కూడా సంబంధించినటువంటి కూడా ప్రమాద బీమా కూడా వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాద బీమాలో నాకు ఎంత వస్తుంది, ఒకవేళ జీవిత బీమాలో నాకు ఎంత వస్తుంది, దీన్ని నేను ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అని ప్రతి అకౌంట్ హోల్డర్ ఖచ్చితంగా వాళ్ళు శాలరీ అకౌంట్ హోల్డర్స్ కూడా కనుక్కుంటే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 10 లక్షలు, 2 లక్షల నుంచి మొదలు పెడితే, మినిమం 2 lakhs నుంచి మొదలు పెడితే 1 కోటి రూపాయల వరకు కూడా వాళ్ళ ఎంతైతే డబ్బు ఉంచుతారో, ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తారో వాటన్నిటిని బట్టి ఉంటుంది ఇది. అంటే బ్యాంకుకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ను బట్టి మనకు బీమాను వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే మనం ప్రత్యేకంగా మనం ఏదైనా బయట బీమా చేసుకుంటే కూడా ఆ వచ్చే డబ్బులు సపరేట్, ఈ డబ్బులు సపరేట్, ఒకదానికి కూడా సంబంధం లేదు. మీకు బయట లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఆల్రెడీ మీకు ఇంకొక రకమైన ప్రమాద బీమాను మీరు కట్టుంటారు, మీరు మాత్రం అది కట్టాం కదా ఆల్రెడీ, మనం ఎందుకు మళ్ళీ ఇవన్నీ వివరాలు మనం తీసుకోవడం కాదు. ఆ డబ్బు వస్తుంది, ఈ డబ్బు వస్తుంది, ఇది సపరేట్ కూడా వస్తుంది. ఈ వారసులకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. లేక మీకు కాళ్ళు చెయ్యి ఒకవేళ మనకు పోయినట్టయితే మనకు ఆటోమేటిక్గా దాన్ని కలుపుకొని మనకి ఇంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రీగా వచ్చే డబ్బు, దీనికి ₹1 మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టట్లేదు. మొదట వివరాలు తెలుసుకొని మనం నామినీని కరెక్ట్గా పెట్టేసి దాని డీటెయిల్స్ అన్ని తెలుసుకొని తర్వాత ఏ రకంగా దాన్ని తీసుకోవాలి అనేది కూడా తెలుసుకొని మన వారసులకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తే మనం ఏదైనా అనుకోకుండా జరిగినా కూడా అవతల వాడికి లక్షల కొద్ది రూపాయలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఆ కుటుంబం ఇంకా సక్రమంగా నడవడానికి, ఇంకా వాళ్ళు ఆర్థికంగా భారం పడకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఏదేమైనా మనకు డెబిట్ కార్డులో ఇటువంటి సదుపాయం ఉందా లేదా అనేది ఖచ్చితంగా కనుక్కోవాలి. ఇంకోటి చాలా మంది చేసే పని ఏంటంటే, మనం రోగానికి సంబంధించిన దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే
హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఒక సదుపాయం ఉంది. ఒక 400 నుంచి 1000 రూపాయలు మీరు ఎక్స్ట్రా కట్టుకుంటే మనకేమవుద్దంటే డెత్ ఇన్సూరెన్స్ కూడా దాంట్లో వస్తుంది, ప్రమాద ఇన్సూరెన్స్ కూడా వస్తుంది దాంట్లో. అంటే ప్రమాద బీమా, మరి మనం చనిపోయిన తర్వాత కూడా ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా దాంట్లో ఉంటుంది. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఏమనుకుంటామంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్లో సంవత్సరానికి ఒకసారి డబ్బు కట్టేస్తున్నాం, ఒక సంవత్సరం అయిపోయినా మళ్ళీ 2వ సంవత్సరం డబ్బు కడుతున్నాం. అంటే ఆ సంవత్సరానికి అయిపోయింది ఆ ఇన్సూరెన్స్, ఇంకా అది పనికిరాదు కదా, మనకి ఏమొస్తుంది అనుకుంటాం. ప్రతి సంవత్సరం మీరు కట్టేటప్పుడు ఆ ఎక్స్ట్రా 400 నుంచి మొదలు పెడితే 1000 రూపాయల దాకా మీరు ఎంతో తెలుసుకొని కట్టగలిగితే దీని ద్వారా ఏమవుతుందంటే వ్యక్తి మరణిస్తే కూడా, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్కు మాత్రం ఉపయోగపడుతుంది, హెల్త్ వరకు మనం చేసుకుని జరుగుతుంది. కానీ హెల్త్ కాకుండా మీరు ఏదైనా యాక్సిడెంట్లో మనిషికి ఏదైనా జరిగినా కూడా, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నా సరే లక్షల రూపాయలు వస్తాయి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఆ క్లాజ్ తెలుసుకొని ఎంత డబ్బు కట్టాలో ఎక్స్ట్రా కట్టకపోతే మాత్రం రావు, డబ్బులు రావు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉందో అంతే కడితే రావు. ఎక్స్ట్రా ఈ 500 నుంచి 1000 రూపాయల దాకా కడితే ఇవన్నీ వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం ద్వారా లక్షల రూపాయలు మనం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనేది, దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని మనం ప్రేక్షకులు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.